ఎవరొకరితో ధ్యానం అంటే ఏంటి మాస్టర్ గారు అని మీరు అడగండి, మళ్ళీ నేను చెప్తానని అన్నాను, మీకు గుర్తుంది ఆ విషయము అని అర్థం. మాస్టర్ గారు అన్నారు, ఏం చెప్పారా మాస్టర్ గారు, ఏం చెప్పారా? ఇటుకతో ఆత్మధ్యానం బాబా చేస్తున్నాడు కదా, ఈ ధ్యానం ఇటుకతో ఆత్మధ్యానం ఎలా సాధ్యము అని. అప్పుడు చాలా మంచి ప్రశ్న వేశావు అన్నారు మాస్టర్ గారు. మాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నారు ఒంగోలు. ఎవరొకరితో ధ్యానం అంటే ఏంటి మాస్టర్ గారు అని. సరే మాస్టర్ గారు ఉన్నట్టుండి, నేను కింద రోజు మీకు ఒక విషయం చెప్పాను, మీకు గుర్తుందా? మీరు అడగండి, మళ్ళీ నేను చెప్తానని అన్నాను, మీకు గుర్తుందా ఆ విషయము అని అర్థం. మాస్టర్ గారు అన్నారు, ఏం చెప్పారా మాస్టర్ గారు, ఏం చెప్పారా? మనకి ఏం చెప్పారు? ఇవాళ మళ్ళీ వచ్చాం, మనం మర్చిపోయామేంది? వచ్చిన వాళ్ళు 70-80 మంది ఉన్నారు. అందరూ ఇంకా ఆలోచనలో పడ్డారు, గురువుగారు ఏం చెప్పారు. ఇంతలో మాస్టర్ గారు వచ్చేపు మళ్ళీ సత్సంగం చేస్తున్నారు. మాస్టర్ గారు మాటలు వింటున్నా, వీళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఒక 10 minutes అయిన తర్వాత మాస్టర్ గారు మామూలుగా అన్నారు, మీకు అర్థమైందండి ఏం చెప్పారో మాకేమని. నేనేం చెప్పలేదు మీకు, మీరు దేని చెప్పారని ఆలోచన చేస్తున్నారు, అదే ధ్యానం అన్నారు మాస్టర్ గారు. ఇప్పుడు ధ్యానం అన్నామనుకోండి, సపోజ్ బాబా గారు ఏం చేసేవారు, ఎప్పుడు ఆయన గురుప్రసాదంగా ఉంచుకునేవాడు, ఎప్పుడు ఆయన దగ్గర ఉంచుకునేవారు ఇటుకరాయి. మరి అదే ఆ ఇటుక ఏమనేవాళ్ళు, ఇది నా గురుప్రసాదము అంటూ ఏమనేవాడు, ఇది నా గురుప్రసాదము, ఈ ఇటుకతో నేను ఏం చేశాను, ధ్యానం చేసి వచ్చేవాడు నెత్తి బాగా పడతాను చెప్పలేదు. ఆ ఇటుకతోటి నేను ఆత్మధ్యానం చేస్తాను అని. ఇలా కూర్చున్నప్పుడు ఒకతను అడిగాడు, సార్ నేను పారాయణ చేస్తుంటే నాకు ఒక డౌట్ వచ్చిందండి, ఇటుకతో ఆత్మధ్యానం బాబా చేస్తున్నాడు కదా, ఈ ధ్యానం ఇటుకతో ఆత్మధ్యానం ఎలా సాధ్యము అని. అప్పుడు చాలా మంచి ప్రశ్న వేశావు అన్నారు మాస్టర్ గారు. ఇప్పుడు మనము మామూలుగానే ఎంత చెప్పి దాని గురించి చెప్పారు, రూపధ్యానము గుణధ్యానము అని చెప్పారు. అటు చెప్తూ మాస్టర్ గారు ఏమన్నారంటే, ఇప్పుడు మనం ఇటుక బాబా గారికి వాళ్ళ గురువు ఇటుక ఇచ్చారు. బాబా ఏం చెప్పారు, నా గురువు నేను ఎలా సేవించాను అన్నాడు. నేను 12 సంవత్సరాలు నా గురువుని నిష్ఠాసభూరితోటి అంటిపెట్టుకున్నాను. ఆయన నా దగ్గర నుంచి ₹2 అడిగాడు. ఆ ₹2 నేను దక్షిణ ఇచ్చిన తర్వాత ఓరే నువ్వు నిష్ఠాసభులు 7 సముద్రాలు అవుతూ ఉన్నా నేను రక్షిస్తానన్నారు. అయితే ఆయన గురించి ఏమన్నారంటే, నేను మా గురువుని అలా చూస్తూ ఉంటే నాకు ఆకలి దప్పులు తెలిసేది కాదు, తల్లిదండ్రులు గుర్తుండేవాడు కాదు, ఎవరు గుర్తులేరు. అలా చూస్తే నేను కేవలము వేపాకు తిని జీవించాను. మనం చూడండి, ఇక బెంగళూరులో ఉన్నాము, సత్సంగం పెట్టుకున్నాము అన్నాం అనుకోండి, మనకి ఎన్నెన్నో అప్లికేషన్స్ ఉంటాయి. అబ్బా మేము రాలేకపోయింది, వర్షం పడుతుందండి, ఆటోలో దొరకలేదండి, మళ్ళీ లంచ్ టైం అండి, చాలా చెప్తాం మనం. నిజంగా మనం అదే పెళ్ళిలో పేరెంటాలకైతే ఇవన్నీ అడ్డురావు. మేకప్ అవడానికి నాయన 1 గంట సేపు తీసుకుంటాం, అక్కడ మళ్ళీ మ్యాచింగ్ జరుగుతుందా లేదా, ఎంతగా మేకప్ అయ్యి దీనికి 1.5 hours టైం పడుతుంది. అంతకుముందు నుంచే ప్రీ ప్లాన్డ్, అంతకుముందు నుంచి ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ చీర కట్టుకోవాలి, ఎట్లా వెళ్ళాలి, మనకి ఏమున్నాయి, అవునా కాదనండి. అంటే ఎంత ప్లానింగ్ ఉంటుంది, దేని మీద ఇష్టం ఉంటుందో, దేని మీద ప్రీతి ఉంటుందో అప్పుడు మనకు కష్టం అనిపించదు. యాక్చువల్గా ఏంటంటే ఎట్లయినా వెళ్ళాలి మనం ఫంక్షన్కి, ఏదో ఒకటి క్యాబ్ బుక్ చేయడమో ఇంకోటి ఏదైనా అప్పుడు ఆ ఆబ్జెక్ట్. ఇది అనుకోండి, అబ్బా ఆముదం తాగిన మొహం పెడతాం, సత్సంగాలు పారాయణలు ఏముంటానే ఏమన్నా వస్తుందని. అంటే ఎందుకని, ఎన్ని జన్మల నుంచో మనం బాగా అలవాటు చేసాం. నేను కూడా అంతే, లౌకికమైన దానికి బాగా మ్యాచ్ గారు అంటే ఏ ఇన్స్ట్రుమెంటు ఆ సౌండే వస్తుంది, తబలా సౌండ్ వైలన్ వస్తుందా, మన బాడీ కూడా అంతే బాగా వాసనతో నిండుంది కదా, చూడగానే మనకు కూడా వస్తుంది సహజంగా. అట్లా ధ్యానం అంటే బాబా ఏం చెప్పారంటే, నా జీవశక్తిని అంతటిని నా కళ్ళలో కేంద్రీకరించి గురువు గారి మీద పెట్టే దృష్టి, నా జీవశక్తిని అంతటిని అన్నాడు. మనం పెట్టగలుగుతామా?
12 సంవత్సరాలు వేపాకు తిని జీవించారు. మార్చి గారు ఒక మాట అంటారు, మనము గురువు తప్ప మనకన్నీ గుర్తుంటాయట. బాబా ఏం చేశాడ, నాకు గురువు తప్ప ఇంకోటి గుర్తులేదన్నాడు. మనకు గురువు తప్ప అన్ని లోకం అంతా గుర్తుంటుందా, అందుకని మనం ఇలా ఉన్నామంట అయ్యారు. అప్పుడు ఏమన్నాడు, ఇటుకని ఇచ్చాడు అమ్మాయి. ఇటుక చూస్తున్నప్పుడు ఏం చేశారు, బాహ్యంగా బాబా చూస్తున్నాడు ధ్యానంది. అప్పుడు ఇటుక చూస్తున్నాడు, బాబా ఏం చేశాడు మార్చిగా చెప్తారు దాని వివరణ. అప్పుడు వెంటనే బాబా గారు 12 సంవత్సరాల గురువుని ఎలా సేవించాడో, ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన ఎలా తన సన్నిధిని చేర్చుకొని తను ఎంతగా అనుగ్రహించారు, ఇవన్నీ మెమరీస్, స్వీట్ మెమరీస్, ఇవన్నీ తీపి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటారు. బాహ్యంగా మనకి ఇటుక కనపడుతుంది, కానీ అంతరాంతరాలలో బాబా గురించి ఆలోచిస్తూ ఆయన మనసు అలా ఆత్మధ్యానం చేయటం అంటారు. బాహ్యంగా నువ్వు చూస్తున్నా కూడా అంతరాత్మలో తన గురువుని ఎలా సేవించారు అని. ఈ అయ్యవారు మనకి చెప్తే ఇది నాకు నవ్వుతుంది. ఇలా చెప్తే మీకు ఇంకా అర్థంగా లౌకికంగా ఒక విషయం చెప్తా అన్నాడు. అంటే మనకి ఇంకా తొందరగా లౌకికం ఎందుకోండి, తొందరగా పట్టుకుంటుంది కదా, ఇది పట్టుకోదని ఏమన్నాడు. ఇప్పుడు కొత్తగా పెళ్ళి అయింది, 16 రోజులు పండుగ అయిపోయింది. బెంగళూరులో అమ్మాయి ఉంది, ఆ అబ్బాయి ఏమో చెన్నైలో చేస్తున్నాడు ఉద్యోగం. చెన్నై వెళ్ళేటప్పుడు ఏం చేశారు, 16 రోజుల పండుగ అటు ఇటు తిరిగారుగా, వాళ్ళ భార్య చెట్టపట్టుకు తిరుగుతా, సరేనే నీకు ఫోటో ఒకటి తీసుకుంటారుగా. ఫోటో తీసుకెళ్ళాట, వాడు ఆఫీసులో లీజర్గా ఉన్నట్ట. లీజర్గా ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఫోటో తీసుకున్నట్ట. తీసుకున్నప్పుడు ఆ అమ్మాయిని చూస్తున్నట్ట. ఏంది మరి ఆ అమ్మాయి భార్య ఫోటోనే. హాయిగా ఈ 16 రోజులు ఎక్కడెక్కడ తిరిగాము, బెంగళూరు చుట్టుపక్కల తిరిగాము, చట్టాపడ్డలు ఎక్కడ తిరిగాము, అవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నట్టు ఆ ఫోటోలో. మరి చూస్తున్నాడు ఆ ఫోటోనే కాకుండా ఇంతకు ముందు తిరిగినటువంటి తీపి గుర్తులన్నీ కూడా జ్ఞాపకం చేసి, అది ధ్యానం అంటే. బాబా కూడా తన గురువు నుంచి ఇటువంటి ఆత్మధ్యానము, గురువుతో ఇటుకతోటి ఆత్మధ్యానం చేయటం అంటే ఏంది, తన గురువుని ఎలా సేవించామో, ఆయన అనుగ్రహం ఎలా ఉందో ఇవన్నీ గుర్తు తెచ్చుకోవడం, అది నాకు ఇది నా గురు ప్రసాదము అన్నారు. అందుకనే మహర్షి గారు అంటాడు, ఏది గురువు మనకి ఎంత చిన్న వస్తువు ఇచ్చినా సరే, ఆయన స్వయంగా స్పర్శ పొందినిచ్చింది కదమ్మాయి, దానిలో ఆ వస్తువు ఇస్తూ కూడా ఆ వస్తువులోకి ఏం చేస్తారంటే తమ దివ్య శక్తిని ప్రసరింపజేస్తారు. ఇప్పుడు కేవలం వాళ్ళకి ఒక వస్తువు ఇచ్చారు ఒక గురు ప్రసాదంగా, ఆ ప్రసాదంతో పాటు గురువు యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది. నిద్రాణంగా మనకు కనపడపోయినా వాళ్ళు ఇచ్చారనుకోండి, అలా పెట్టుకున్నాం అనుకోండి, అదే పెట్టుకొని మనం చూసిన గురువు యొక్క అనుగ్రహం ఆశీస్సులు ఉంటాయి. అందుకని మహర్షి గారు కూడా వాళ్ళ చీరాల స్వామి మహాత్ముల చేత చూస్తే తెలుస్తుంది మీకు. ఆయన అంటాడు, చీరాల స్వామి నాకు ఒక చీర ఇచ్చారు, ఇప్పుడు ధ్యానం కుదిరినప్పుడు ఆ చీరల కప్పుకునేవాడిని, ధ్యానం బాగా కుదిరేది. ఆయన సిగరెట్లు తాగేవాళ్ళు, ఆ సిగరెట్లు అన్నీ కూడా ఇచ్చారు. ఇప్పటికీ నేను పూజ గదిలో పెట్టుకుని మరి సిగరెట్ ఎంత ఇచ్చినది. అలానే కొన్ని చిల్లర నాణాలు ఇచ్చారు, ఆ నాణాలన్నీ ఇప్పుడు పూజలో పెట్టుకున్నాను. ఎప్పుడైనా ధ్యానం కుదిరినప్పుడు, ఆయనకి ఎందుకు ధ్యానం కుదరదు కానీ అంటాడు మహర్షి గారు, అలా కప్పుకున్నప్పుడు ఆయన ప్రెజెన్స్ నాకు అనుభవం అయ్యేది అంట మహర్షి గారు. ఇప్పుడు మనం షిరిడి వెళ్తాం, మీరు కూడా వెళ్ళి ఉంటాం కదా చాలాసార్లు. షిరిడి కానీ గాణగాపురం కానీ ఇంకొక క్షేత్రం, ఏ క్షేత్రమైనా మనము పారాయణ చేయాలి, బుద్ధి పెట్టుకుంటే కూర్చొని మనం ఏమంటారు మహర్షి గారు ఇలా కూర్చొని, ఇప్పుడు మనం గాణగాపురంలో ఉన్నాం అంటే మానసికంగా. ఇప్పుడు మనం గాణగాపురం వెళ్ళాం, గాణగాపురంలో మఠంలో ఉన్నాము. అక్కడ ఔదంబ వృక్షం ఉంది, అక్కడ నిర్గుణ పాదుకులు ఉన్నాయి. ఆ నిర్గుణ పాదుకులు వెళ్ళాము, దండం పెట్టుకున్నాము, ఔదంబర దగ్గరికి వెళ్ళాము. అక్కడి నుంచి 2 కిలోమీటర్లు చక్కగా మనం ఇక్కడి నుంచి భీమా అమర్యా సంగమానికి వెళ్తున్నాము. అక్కడ అష్టతీర్థాలు కదా, భీమా అమర్యా సంగమం దగ్గర అక్కడ ఔదంబ వృక్షం ఉంది. అది నరహర శర్మకు కుష్టి వ్యాధి వచ్చినప్పుడు స్వామివారి వారే ఎండిపోయిన మేడి చెట్టు నాటు, ఎప్పుడైతే చిగురిస్తుంది అన్నాడు అప్పుడు నీకు రోగం తగ్గుతున్నాడు. ఆ భీమా అమర్యా సంఘం నీళ్లు తీసుకొచ్చి రోజు పోస్తుండేవాడు. ఇప్పుడు మనం ఆ భీమా అమర్యా సంగమానికి వచ్చాము, స్నానం చేశాము. అక్కడ ఆయన చెప్పారు, ఇక్కడ స్నానం చేస్తే 7 జన్మల, ఒక్క స్నానానికి 7 జన్మల పాపం పోతుందని చెప్పారు. అందుకని చూడండి, గురుచేతుల్లో కూడా పూజలో మానసిక పూజ మీద శ్రేష్టము అంటారు.